అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం మినపగారెలు రౌండ్గా కరకరలాడుతూ రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఈ చిన్న గ్లాస్తోని 2 గ్లాసెస్ మినపగుండ్లు తీసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసెస్ తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకొని ఒక 6 అవర్స్ మళ్ళీ అదే బౌల్లో వాటర్ పోసుకొని 6 అవర్స్ నానబెట్టుకోండి. నేను ఆల్రెడీ ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం కొంచెం కొంచెంగా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ పక్కకున్న మిగతా మినపగుండ్లు కూడా పూర్తిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. పిండి ఈ క్వాంటిటీలో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండిని వేరే బౌల్లో వేసుకోండి. సో నెక్స్ట్ చిటికెడు బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను వడలు వేయడానికి ఇలా చిన్న కవర్ తీసుకున్నాను. మీకు ఎలా వీలవుతే అలా వడలు వేసుకోండి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని కవర్ మీద వేసుకొని వడని ప్రిపేర్ చేసుకొని ఒక చిల్లు ఆయిల్లో వేసుకోండి. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకోండి. పూర్తి పిండిని ఈ విధంగా వేసుకొని పూర్తి పిండిని కొంచెం కొంచెంగా గారెలుగా చేసుకొని ఆయిల్లో వేసుకొని కాల్చుకోండి. గారెలు రెడీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. చూడండి, గారెలు కరకరలాడుతూ వచ్చాయి. సో నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం, పల్లీల చట్నీ. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లీలు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి ఈ విధంగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. సింపుల్గా మినపగారెలు అండ్ పల్లీల చట్నీ రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.